కర్నూలు జిల్లాలో మిరప రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎండుమిరప ధర పాతాళానికి పడిపోయింది. కర్నూలు మార్కెట్ యార్డ్లో క్వింటాల్ ఎండుమిర్చి క్వాలిటీని బట్టి 4,500 నుంచి 9,000 మధ్య పలుకుతుంది. గతేడాది క్వింటాల్ 20,000 వరకు ధర ఉండగా ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 12,000 వరకు పడిపోయింది. ప్రస్తుతం 9,000 లోపే ఉంది. అయినప్పటికీ మిర్చి కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. పూర్తి వివరాలు కర్నూలు మిర్చి యార్డ్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రోజు రోజుకి దిగజారిపోతుంది. నిన్న మరీ దారుణంగా క్వింటాలు 4,500 నుంచి 8,000 వరకు మాత్రమే ధర పలికింది. ప్రస్తుతం మనం కర్నూలు మిర్చి మార్కెట్ యార్డ్లో ఉన్నాం. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు మిర్చి సాగు చేస్తే సరుకు దిగుబడి వచ్చిన తర్వాత అమ్ముకోలేని పరిస్థితి. లక్షల రూపాయలు రైతులు నష్టపోతున్నారు. మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు, వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎంత మిర్చి సాగు చేశారు? తెలంగాణ నుంచి వచ్చిన ఉదండాపురం ఉన్నది, ఇట్క్యాల మండలం. రైతుని చాలా మాకు కూలీలు కూడా గిడతలేవు. 5,000 కాంచి 8,000లోనే వేస్తున్నారు. 9,000 అంటున్నారు, 8,000 అంటారు. దళారులు మొత్తం ఇబ్బంది పెడుతున్నారు. దాని కొరకే మేము చాలా గిట్టుబాటు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాము. మీకు ఖర్చు ఎంత అవుతుంది? ఖర్చు 1,50,000 దాకా వస్తుంది ఒక ఎకరానికి. మొదట నారబోసిన కాదు డబ్బులే. ప్రతి ఒక్క దానికి ఖర్చు పెట్టుకుంటే వాళ్ళ పై మందు, అడుగు మందు, కూలీ, లేబర్ ఖర్చు 400 ఉంది. ఒక్కొక్క మనిషికి పెట్టిన కూలీలు వెళ్తలేవు. మాకు చాలా ఇబ్బంది అయింది రైతులకి. మీరే ప్రభుత్వం ఎట్లా ఉంది? మీకు దిగుబడి ఎట్లా వచ్చింది? ఎంత వచ్చింది? 8-10 వస్తుంది, అంతే. ఎక్కువ కూడా రాలే. ఎన్ని క్వింటాలు? 8 క్వింటాలు, 9-10. బాగా పండితే 10-12 మంచి రైతుకి, బాగా పండిన రైతుకి. లేదంటే 8-9 వస్తే గిట్టుబాటు వాళ్ళకే సరిపోతుంది. నల్లు వస్తుంది, ఎర్ర నల్లు వచ్చి కన్నే దెబ్బతిని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆర్థిక ఇబ్బంది. మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? మేము 4 ఎకరాలు సాగు చేసినాం. ఎంత వచ్చింది మొత్తం? దిగుబడి 22 క్వింటాలు అయింది 4 ఎకరాల్లో. అంటే ఎకరాకు 5 క్వింటాలు కూడా రాలే, నల్లు వచ్చింది మాకు. మరి ఎట్లా ప్రభుత్వమే ఆదుకున్నారా? మరి 3 ఎకరాల్లోనే వేసినాం సార్. మాకు 7 చాలా నష్టం వచ్చింది సార్. 3 లక్షలు పైన పెట్టుబడి పెట్టినాం 3 ఎకరాలకి. కనీసము 3 లక్షలు పెట్టుబడి పెట్టినా 1,30,000 కూడా రాలేదు సార్ మాకు ఇంతవరకు మిరపకాయలకి, మిర్చికి. అసలు రైతు చెన్నే నాశనం అయిపోతున్నాడు. అసలు ఆ నల్లి పెడితేనే స్టార్ట్ అవుతుంది. ఆ మందులు మరి ఎట్లాంటి మందులు ఇస్తున్నారో, గవర్నమెంట్ ఎట్లా మందులు రిలీజ్ చేస్తున్నారో తెలియదు. కానీ ఆ మందు కొట్టినా కూడా గంత కూడా దానికి అసలు చెట్టు బాగా రావడం లేదు. ఎన్నిసార్లు మందులు కొట్టారు మీరు మొత్తం? మేము కనీసం అంటే ఒక 20 సార్లు కొట్టింటాం. 20 సార్లు కొట్టినాం మందు. ఎంత ఖర్చు అవుతుంది? ఒక్కోసారి 3,000 పైనే. ఎకరాకి 3,000 పైన అవుతుంది సార్. 9,000 అవుతుంది. ఒక రౌండ్కి వచ్చేసి 10-12,000 అవుతుంది. కానీ మాకు ఈ పెట్టుబడి రావడం లేదు సార్. అసలు ఉరువే రైతు అనేవాడు అసలు ఇంతవరకు మళ్ళీ మిర్చి పెట్టుకోవాలంటే కూడా చాలా భయం అవుతుంది. కనీసం మాకు మద్దతు ధర 20,000 పైన క్వింటాల్కి ఇస్తే అప్పుడు కొంచెం రైతుకి ఏమన్నా తేలుకోగలడు. కానీ లేకుంటే అసలు సర్వనాశనమే తప్ప ఇంకేం లేదు సార్ రైతుకి. ఎందుకు అంటే ధర ఎందుకు పడిపోయింది అంటున్నారు? ఎందుకంటే సార్ మిర్చి కూడా ఏం ఏడు పెద్దగా పండలే. మరి వీళ్ళు ఎందుకు మరి దాన్ని తగ్గిస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. మిర్చి సాగు చేసిన రైతు అయితే కుదేలవుతున్నారు. ఎకరాకే 1,00,000 రూపాయలకు పైగా నష్టపోవాల్సిన పరిస్థితి. ఒక్కొక్క రైతు లక్షల్లో నష్టపోతే మరోసారి మిర్చి సాగు చేయకూడదన్న నిర్ణయానికి వచ్చే పరిస్థితి కూడా ఉంది. అప్పుల పాలై చివరికి ఆత్మహత్య చేసుకుంటే తప్ప వారికి మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. రైతులు ఆవేదన